హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పనస తొనలు లేదా వీటిని కొన్ని ప్రాంతాల్లో అరటి తొక్కలు కూడా అంటారండి. మేమైతే వీటిని అరటి తొక్కలు అని అంటాము. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేస్తారంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా చేసుకోవచ్చు అండి. ఇవి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరనమాట. చేసుకునే విధానం కూడా చాలా ఈజీ అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా రెండు ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను మైదాతో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే పిండి 1 కేజీ అనమాట. ఇది నేను కొంచెం తీసేసి పిండిని పక్కన పెట్టుకుంటున్నాను. పిండి మొత్తం వేసేసుకున్నానండి. ఈ పిండి ఎందుకు తీసానో కూడా చెప్తానమాట. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని ఈ ఆయిల్ అంతా చక్కగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. అది కూడా రఫ్ చేస్తూ చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇది కలుపుకున్న తర్వాత ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలండి. అలా రాకపోతే కనుక మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి చక్కగా కలిపేసుకోండి. కొద్దిగా నీళ్ళని తీసుకుంటూ మరీ అంత సాఫ్ట్గా కాదు, మరీ అంత గట్టిగా కాదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసి అలా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది ఈ పిండి అయితే. ఆ తర్వాత కొద్దిగా ఉండల్ని ప్రిపేర్ చేసుకుని ఈ మిగిలిన పిండి మీద ఒక క్లాత్ వేసేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చపాతీలు చేసే పీట మీద కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఉండని తీసుకుని పొడి పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, మైదా పిండిని, దాన్ని కొంచెం ఈ విధంగా వేసుకుని వీలైనంత పల్చగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. బాగా పల్చగా ఉండాలండి, మందంగా ఉండకూడదు. మందంగా ఉంటే కనుక ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు లేట్ పడుతుంది, అలా అని తొందరగా ఫ్రై అవ్వదన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా ప్రిపేర్ చేసిన తర్వాత నిలువున ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. అంచులు కట్ అవ్వకుండా పైన కింద చక్కగా మిడిల్లో మాత్రమే కట్ చేసుకుని ఈ 2 చివర్ల పట్టుకుని ఈ రెండింటిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవడమే. చాలా ఈజీ అన్నమాట. ఈ విధంగా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలండి. చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చినట్లు మంచిగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన ప్రతిసారి పల్చగా ప్రిపేర్ చేయండి. ఈ పూరీని అనేది మంచిగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసి అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని కళాయిలోకి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక చిన్న బాల్ని వేసి ఇందులోకి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్ మంచిగా హీట్ అయిందనమాట. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనస తొనల్ని ఈ కళాయిలో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు చక్కగా వేసేసుకోండి. వేసుకున్న వెంటనే గరిటెతో అస్సలు కదిలించకండి. వాటంతటికి అవి పైకి తేలేంత వరకు ఇలా ఉంచేసినట్లయితే చక్కగా వాటంతటికి అవే ఫ్రై అవుతాయి. ఆ తర్వాత రెండో సైడ్కి టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవటమేనండి. చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఈ వీడియో చూసారంటే ఈజీగా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా ఒక్కరే ఎన్నైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా నిదానంగా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచినా కొంచెం బ్లాక్గా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఉంచితే సరిపోతుంది. వీటన్నిటిని చక్కగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి వీటికి. అన్నిటినీ తీసేసి అదే విధంగా పక్కన పెట్టేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. రెండోసారిని వేసినప్పుడు మాత్రం హైలో పెట్టేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల ఫ్రై అవ్వవన్నమాట. అన్నిటినీ నేను ఇదే విధంగా ప్రిపేర్ చేసి ఫ్రై చేసి ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే ఇదే విధంగా తినేసేయొచ్చండి. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు అనుకుంటే కనుక పంచదారతో కానీ బెల్లంతో కానీ పాకం పట్టుకోవచ్చు. ఇక్కడ నేను పాకం పట్టుకోవడానికి 1 కేజీ షుగర్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కానీ మొత్తం వేసుకోలేదండి. ఒక 400 గ్రామ్స్ దాకా తీసి పక్కన పెట్టుకున్నాను. మీకు కొలతలో చెప్పాలంటే
1 కేజీ పిండికి నేను 600 దాకా షుగర్ని అయితే యాడ్ చేశాను. ఇదంతా చక్కగా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. 1 గిన్నె వాటర్ని వేసుకుని మొత్తం కరిగేంత వరకు కరిగించేసుకోవాలి. ఇలా కరుగుతూ ఉండగా ఇందులోనికి 4-5 ఇలాచీలను అయితే దంచి ఈ విధంగా వేసుకున్నాను. చక్కగా ఇదంతా కలిసిపోయి అంటే కరిగిపోయి పొంగులు వస్తూ ఉంటుందన్నమాట. పాకం దగ్గర పడుతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం మరీ అంత ముదురు పాకం రాకూడదు, మరీ అంత లేత పాకం రాకూడదు. మనం ఫింగర్స్ 2 పట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పట్టుకుని చూస్తే 2 ఫింగర్స్కి మధ్య తీగలాగా రావాలన్నమాట. అలా ఫామ్ అవ్వాలి. అలా చక్కగా వచ్చింది అంటే కరెక్ట్గా ఉన్నట్లు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. మీకు రాలేదు కరెక్ట్గా అంటే మరి కొద్దిగా 2 నిమిషాలు అదే విధంగా సిమ్లో పెట్టేసి పాకం పట్టుకోవడమేనండి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనసతనంలోకి ఈ షుగర్ సిరప్ని దీని మీదకి చక్కగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చక్కగా తీసేసుకుని 2 సైడ్లు కలిసేలాగా గరిటెతో అటు ఇటు టర్న్ చేసి మంచిగా ఈ విధంగా కలిపేసుకోవటమే. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలానే ఫ్యాల్ గాలికి అయితే వదిలేసేయండి. చక్కగా పంచదార అంతా దీనికి షుగర్ సిరప్ అంతా పట్టి చక్కగా టేస్ట్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో ఒక 2-3 డేస్కే ఫినిష్ అయిపోయాయి. అంత బాగున్నాయండి. నిజంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.